మరి తులారాశి వారండి, తులారాశి వారు అద్భుతమైనటువంటి టైం మొదలైంది. వీరు కోట్లకు పడగలెత్తబోతున్నారు. నేను అనేది చాలా మందికి నేను అనేది నెగిటివ్గానే అనిపిస్తుందండి. అనుకోండి నాయన, అనుకోండి, తప్పులేదు. నెగిటివ్గా అనుకుంటే అనుకోండి. నాకు చెప్పడం నా ధర్మం, నా బాధ్యత. తులారాశి వారికి ప్రత్యేకంగా ఎంతోమంది నన్ను నెగిటివ్గా ఆలోచించేవారు ఉండవచ్చు. కానీ వాళ్ళు బాగుపడిన తర్వాతనైనా నమ్మండి. ఇప్పుడు నమ్మరు. ఇప్పుడు ఒక ఉదాహరణకి మనస్తత్వం చెప్తున్నా నేను. ఒక 100 కోట్లు, సుమారుగా 100 కోట్లు అంత లేదు, మళ్ళీ మీరు నెగిటివ్గానే ఆలోచిస్తారు. కోట్లు అంటేనే నెగిటివ్. సరే, ఒక 1,00,000 రూపాయలు ఉందనుకోండి. నీకు ఈరోజు ఒక 1,00,000 రూపాయలు వస్తాయి అని చెప్పి నేను అన్నాను. లక్కీగా నీకు 1,00,000 రూపాయలు వస్తాయి, నాకు ఎంత ఇస్తావు అంటే, నాకు 1,00,000 ఇస్తే నీకు 50,000 ఇస్తా పో అన్నాడు ఉదాహరణకి. అది పక్కన పెట్టండి. మళ్ళీ నిజంగానే మనం ఒక 1,00,000 రూపాయలు నీకు 1,00,000 రూపాయలు వచ్చినాయి, తీసుకో. అప్పుడు నేను అడిగితే నీకు 1,00,000 వచ్చినాయి కదా, నాకు ఎంత ఇస్తావు అంటే, సార్ ఒక 1,000 రూపాయలు తీసుకోండి సార్, ఒక 2,000 తీసుకోండి సార్, నాకే అవసరం ఉన్నాయి, నాకు ఖర్చులు ఉన్నాయంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే, ఒక 1,00,000 రూపాయలు వస్తాయని చెప్తే దాని మీద నమ్మకం అనేది ఎవరికి లేదు. తీసుకొచ్చి పెడితేనే నమ్మకంతో వచ్చినాయి కాబట్టి నీకు ఒక 10,000, 2,000, 3,000 ఇస్తా అంటున్నాడు. అంటే మనిషి నమ్మకం అనేది లేదండి, కోల్పోయారు. అసలు మాటల మీద నమ్మకం లేదు. ఎప్పుడో వస్తాయిలే, వచ్చినప్పుడు చూసుకుందాంలే. నేను చెప్తున్నాను కదా, 2034 సంవత్సరంలోపు తులారాశి వారు 100 కోట్లు, సరే 50 కోట్లు వేసుకోండి, 50 కోట్లు సంపాదిస్తారు. 10 సంవత్సరాలు ఉంది. మీరు నాకు ఎంత ఇస్తారు? నన్ను కనుక్కోండి ఒకసారి, మీ మనసుకు అనుకోండి. ఎందుకో నేను అడిగినప్పుడు నేను అడుగుతాను, క్లయింట్ నా దగ్గరికి వచ్చి కూర్చుంటారు, ఫోన్ లైన్లో మాట్లాడతారు. అయ్యా, నీకు తులారాశి కదా, నీకు 100 కోట్లు, సరే ఒక 50 కోట్లు వస్తాయి, 50 కోట్లు వస్తే నాకు ఎంత ఇస్తావే, నీకు వచ్చే విధంగా నేను చేస్తానంటే, సార్ నీకు సగం ఇస్తా అంటాడు. అయిపోయింది, నీకు నమ్మకం లేదు, నువ్వు వదిలేసి పక్క వెళ్ళకపోయి, దాంతో వాదించలేను, వదిలేసేసి. నువ్వు ఇంకొకరిని అడిగాను, తులారాశి కదా అనేది, తులారాశి వారికి నీకు 50 కోట్లు 2034లో సంపాదిస్తావు, సరే నాకు గురు దక్షిణగా నువ్వు ఎంత ఇస్తావు అని అడిగాను. సార్ నీకు ఒక 5 లక్షలు ఇస్తా సార్ అన్నాడు. వెరీ గుడ్, 100% నువ్వు జెన్యూన్ క్యాండిడేట్, అంటే నీకు వస్తాయని నమ్మకం ఉంది. నాకెందుకు ఎక్కువ ఇస్తారండి? నేనేం చేశాను అంటే, వాస్తవానికి తులారాశి వారికి రాసి పెట్టుంది 100 కోట్లు సంపాదిస్తారని. నేను మధ్యలో నేను చేసేది ఏంటంటే, జస్ట్ ఒక పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని చేంజ్ చేస్తాను, అంతకు మించి నేను చేసేది. ఒక అదృష్టాన్ని ఇస్తాను. అని జెన్యూన్గా చెప్పాడు, 5 లక్షలు ఇస్తాను సార్. రైట్, వెరీ గుడ్, నువ్వే కరెక్ట్ మనిషి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను కొన్ని విషయాలలో చెప్తుంటాను. నాకు డబ్బు బాగా అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. ఒకతను నాకు 10 లక్షలు కావాలి, నాకు 10 లక్షలు కావాలంటే నేను అతను డబ్బు అడిగినప్పుడు, ఇది అందరికి ఉపయోగపడుతుంది, దీన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. 10 లక్షల రూపాయలు నాకు అవసరం ఉంటే, నేను జెన్యూన్ క్యాండిడేట్ని అయితే, నువ్వు 10 రూపాయలు ఇంట్రెస్ట్ అంటే నాకు వద్దు అంటావు, 5 రూపాయలు ఇంట్రెస్ట్ అంటే నాకు వద్దు అంటావు. నాకు కావాల్సింది ధర్మ వడ్డీ, 1 రూపాయిన్నర 2 రూపాయల లోపు అయితే నాకు ఇవ్వండి. కానీ నువ్వు 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు ఇచ్చి తీసుకుంటా, నాకు తీసుకురండి అనేటవాళ్ళు చాలా కన్నింగ్, మొత్తం మోసం చేస్తారు. గుర్తుపెట్టుకోండి. నీకు ఇక్కడ ఆశ విరిగిపోయింది, అబ్బా 10 రూపాయలు వస్తున్నాయా, 100కు 10 రూపాయల ఇచ్చేద్దాం, 1 కోటి రూపాయల 2 కోట్ల 3 కోట్ల. లాస్ట్కి ఏం చేస్తాడంటే, తడిగుడ్డతో పీక కోసేస్తాడు. ఏదో అంటారు, నాకు పెద్ద తడిగుడ్డతో గొంతు కోసేస్తారు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా జెన్యూన్ పర్సన్స్ చాలా జెన్యూన్ గానే ఉంటారండి. ఎట్లా అంటే, నాకు అమ్మో అంత ఇంట్రెస్ట్ కట్టలేను, నాకు వద్దు, నేను ఎక్కడైనా లేకున్నా పర్లేదు అంటారు. జెన్యూన్ గా ఉంటారండి. అదే 5 రూపాయల తీసుకురా, 10 రూపాయల తీసుకురా, ఎందుకంటే వాడు కట్టాడు. ఏం కడతాడండి? తర్వాత లాస్ట్కు మన పరిస్థితి ఏమవుతుందంటే, అబ్బా నాకు ఇంట్రెస్ట్ కూడా వద్దా నాయన, నీ ఇంట్రెస్ట్ నాకు వద్దు, నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చే చాలు భగవంతుడా అని దండం పెడతా అంటాడు వాడు. లాస్ట్కి అదే పరిస్థితి వస్తుందండి. మనిషి నమ్మే రోజులు పోయినాయి. ఇప్పుడు ఈ న్యూమరాలజీలు కూడా అంతే, ఆస్ట్రాలజీ కూడా అంతే. నేను పండితుని దగ్గర పోయానండి, 1000 ఖర్చు పెట్టినా, లక్షలు ఖర్చు పెట్టినా, నాకేం జరగలేదు అన్న ఫీలింగ్ లో ఉంటారు. కానీ ఒక్కసారైనా ఒక జెన్యూన్ పర్సన్ దగ్గరికి వెళితే నీ అదృష్టం బయటపడిపోతుందండి, నీ లక్కు కలిసి వస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, తులారాశి వారు ప్రపంచంలో ఏ మూలకున్నా కూడా ఒక్కసారి మీరు పర్సనల్గా నన్ను ఒక్కసారి కలిసి చూడండి, మీ జీవితం, మీ జన్మ ధన్యవేదంగా నేను చేస్తాను.
తులారాశి వారికి రన్వే మీద పరుగులు పెడుతూ 2019 సంవత్సరంలో టేక్ ఆఫ్ అయ్యారు. 2034 సంవత్సరం లోపు 100 కోట్లు సంపాదించుకొని ల్యాండ్ అవ్వబోతున్నారు. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్. ఖచ్చితంగా మీరు బాగుపడతారు. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి సమస్య ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కారం ఖచ్చితంగా 100% నేను తప్పకుండా మీకు మేలు చేస్తాను. మరి మీరు తులారాశిలో మీరు పుట్టినట్టయితే మీరు ఛాలెంజ్కి సిద్ధంగా ఉన్నారా? ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉండండి. మీ జీవితం బాగుపడక తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.